మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి ఎన్నికలకు ముందు ఏదైతే బీసీలకు హామీలు ఇచ్చారో కూటమి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాటి మీద నిత్యం మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళండి అనేసి రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు మరి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలుసు, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పదే పదే బీసీలను ఉద్దేశించి బీసీలలో ఉన్నటువంటి 130 కులాల ఉప కులాలను ఉద్దేశించి ఆయన అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. నేను అధికారం లేకొస్తే బీసీల జీవితాల్లో ఎలుగు నింపుతున్నట్టు, మరి నేను ఇచ్చినటువంటి బీసీలకు ఇచ్చినటువంటి హామీలతో బీసీల బతుకులు మారుతాయన్నట్టు హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీల్లో ప్రధానంగా చెప్పుకున్నట్లయితే బీసీలందరికీ కూడా సంక్షేమ పరంగా చూస్తే 50 సంవత్సరాలకు పింఛన్ ఇస్తా అని చెప్పాడు. మరి రెండో ప్రధాన హామీ బీసీలందరికీ కూడా ఒక అట్రాసిటీ రక్షణ చట్టం మాదిరి ఒక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తానన్నాడు. మరి మూడో ప్రధానమైనటువంటి హామీ ఏంటంటే బీసీలలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా రాయితీ రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. తద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించినట్టు అవుతుంది అనేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరి 1.5 ఏళ్ళు అయింది, పింఛన్ అమలు చేయలా, మరి రక్షణ చట్టం అమలు చేయలా. మరి మూడో హామీ అయినటువంటి రాయితీ రుణాలు, బీసీలందరికీ కూడా సబ్సిడీ రుణాలు ఇస్తామనేసి ఈ ప్రభుత్వం దగ్గర జనవరిలో ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా రాయితీ రుణాలకు అప్లై చేసుకోండి, మేము రుణాలు ఇస్తామనేసి. పాపం మా బీసీలందరూ కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారు లోన్ ఇస్తే యూనిట్ కాస్ట్ 2 లక్షలు అనమాట. యాక్చువల్ గా 1 లక్ష సబ్సిడీ, 1 లక్ష బ్యాంకు లోన్, అట్లా జిల్లాకు సంబంధించి 1550 యూనిట్లు మంజూరు చేశారు. ప్రపోజల్ జిల్లాకు 1550 యూనిట్లు. ఈ ప్రకటన నమ్మి పాపం మా బీసీలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు లోన్ ఇస్తారు, ఆయన లోన్ ఇస్తే నేను పాడి పరిశ్రమ పెట్టుకోవాలను, ఆయన లోన్ ఇస్తే నేను ల్యాండ్రీ షాప్ పెట్టుకోవాలను, ఆయన లోన్ ఇస్తే నేను ఏదైనా ఇంకేదో కిరాణా షాప్ పెట్టుకోవాలనేసి ఆశపడి అందరూ కూడా లోన్కి అప్లై చేయడం జరిగింది. 21,600 మంది అప్లై చేశారు. వీరిలో మళ్ళా వీరికి ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది, ముఖాముఖి. ఆ ఇంటర్వ్యూలో కూడా అప్లైదారుల యొక్క బ్యాంక్ ఖాతా వివరాలను మరి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో పరిశీలించిన తర్వాత ఎంతమంది లోనుకు అర్హత సాధించారంటే 14,000 మంది. ఈ 14,000 మందిలో మరి తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళను, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపిక చేయడం జరిగింది. వారిలో కూడా ఎంతమందిని 2,026 మందిని జిల్లాకంతా కూడా అంటే లోన్కి సెలెక్ట్ చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజున ఏప్రిల్ 12వ తేదీన మీ అందరికీ కూడా మీ బ్యాంకులలో రుణాలు జమ చేయడం జరుగుతుంది అని చెప్తే పాప అందరూ కూడా ఆశపడ్డారు. 11 నెలలు కావస్తా ఉంది, ఇంతవరకు రుణాలు మంజూరు చేసింది లేదు, ఇచ్చింది లేదు. ఇది తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఉన్నటువంటి బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 1.5 కాలంలో బడుగు బలహీన వర్గాల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి, ఆర్థిక విధ్వంసం జరుగుతూ ఉంది, హత్యా ప్రయత్నాలు, హత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకు ఉదాహరణే అనంతపురంలో లింగమయ్య హత్య. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బీసీ నేతల పైన భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇది కల్పితం కాదు. నిన్నగా మొన్న పులివెందుల్లో ఎన్నికల క్యాంపెయిన్ సంబంధించి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన ఏ విధంగా భౌతిక దాడి జరిగిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. మరి అదేవిధంగా మొన్న విడుదల రజనీ పైన, అంటే ఏ రకంగా చూసినా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించి దాడులు, భౌతిక దాడులు, రాజకీయ దాడులు జరుగుతానే ఉన్నాయి. బహుశా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అనుకోవచ్చు, ఎలక్షన్ అయిపోయింది, ఇంకా బీసీలతో మాకేం పని లేనేసి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి మేలు, ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి మేలు బాగా ఆలోచిస్తా ఉన్నారు. గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు సంబంధించి సామాజికంగా
రాజకీయంగా ఆర్థికంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. మరి తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, బీసీల భుజాల మీద పుట్టేటువంటి పార్టీ అని చెప్పి సామాజిక న్యాయం అని చెప్పేటువంటి కల్పితం అదంతా కూడా. మరి ఆ కల్పితాన్ని ఆచరణలో నిజం చేసి ప్రతి 5 సంవత్సరాలకు జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేయనటువంటి సాహసం మా నాయకుడు చేస్తా ఉన్నారు. అత్యధిక భాగం ఎమ్మెల్యేలుగా బీసీలకు అవకాశం కల్పించాడు, చట్టసభలకు ఇచ్చాడు. మరి ఆ విధంగా ఎమ్మెల్సీలు ఇస్తా ఉన్నాడు, మరి రాజ్యసభకు పంపాడు. మరి అది కదా సామాజిక న్యాయం. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు చేశాడు, డైరెక్టర్లు చేశాడు. ఇది నిజమైనటువంటి సామాజిక న్యాయం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మీకు తగిన సమయంలో, తగిన సందర్భంలో తగిన బుద్ధి చెప్పేదానికి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారు సంసిప్తులుగా ఉన్నారనేసి ఈ ప్రభుత్వానికి హితవు పలుకుతూ తక్షణమే ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.